హాయ్, నా పేరు డాక్టర్ రవీష్ సుంకర. నేను న్యూరోసర్జన్ ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. మన సిరీస్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్లో ఇవాళ మనము సెల్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, వైర్లెస్ హెడ్ ఫోన్స్ వల్ల బ్రెయిన్ క్యాన్సర్ రిస్క్ ఉందా లేదా అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సెల్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తే బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందనేది ఒక డిబేట్ చాలా సంవత్సరాలు న్యూస్లో ఉండేది. ఆటోమేటిక్గా న్యూస్లో నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ మధ్యకాలంలో బ్లూటూత్ యూజ్ చేస్తే, బ్లూటూత్ హెడ్ ఫోన్స్ యూజ్ చేస్తే, ఎయిర్పాడ్స్ యూజ్ చేస్తే బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది. ఎందుకంటే ఇది మన బ్రెయిన్కి ఇంకా దగ్గరలో ఉంటుంది అండ్ ఇంకా లాంగ్ అవర్స్ యూజ్ చేస్తున్నాము అనేది మళ్ళీ డిబేట్ న్యూస్లో చాలా వస్తుంది. హై ఎనర్జీ రేడియేషన్ సైట్స్కి ఎక్స్పోజ్ అయ్యి, లైక్ న్యూక్లియర్ రియాక్టర్స్, ఇట్లాంటి రియాక్టర్స్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళల్లో క్యాన్సర్ రావడం అనేది వాస్తవమే. కానీ దాంట్లో మీరు తెలుసుకోవాల్సింది, వాళ్ళు చాలా హై ఎనర్జీ అయనైజింగ్ రేడియేషన్కి ఒక లిమిట్ కంటే ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యారు. అలాగే సిటీ స్కాన్స్ లేదా మనకి ఎక్స్రేస్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం కూడా వన్ ఫార్మ్ ఆఫ్ అయనైజింగ్ రేడియేషన్. అంటే అయనైజింగ్ రేడియేషన్ అంటే హై ఎనర్జీ, హై ఫ్రీక్వెన్సీ రేడియేషన్. సో దానివల్లనే మనము సిటీ స్కాన్స్, ఎక్స్రేస్ అనేది డాక్టర్స్ చాలా జుడిషియస్గా, అంటే అత్యవసరమైనప్పుడే యూటిలైజ్ చేస్తారు. ఎందుకంటే అందరికీ తెలిసింది, హై ఫ్రీక్వెన్సీ అయనైజింగ్ రేడియేషన్ వల్ల డెఫినెట్గా మన సెల్స్లో కొన్ని మార్పులు వచ్చి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఆపోజిట్ ఎండ్ స్పెక్ట్రమ్ ఏంటంటే నాన్ అయనైజింగ్ లో ఫ్రీక్వెన్సీ రేడియేషన్. ఈ రేడియేషన్ అనేది మనము ఈ ఎనర్జీ స్పెక్ట్రమ్ అనేది మనం పవర్ లైన్స్లో, మన టీవీస్లో, మన సెల్ ఫోన్స్లో, అలాగే మన బ్లూటూత్లో అన్నిట్లో చూసేది ఈ లో ఫ్రీక్వెన్సీ నాన్ అయనైజింగ్ రేడియేషన్. ఈ టైప్ ఆఫ్ రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది లేదా మన సెల్స్ డిస్టర్బ్ అవుతుంది అని ఒక్క స్టడీ కూడా ఇప్పటిదాకా ప్రూవ్ చేయలేకపోయాయి. ఇలాంటి ఒక స్టడీ ఎన్వైర్మెంటల్ ఇంటర్నేషనల్ అనే జర్నల్లో రీసెంట్గా 2024లో పబ్లిష్ అయింది. అయితే ఈ స్టడీలో మోర్ దెన్ ఒక 60 పెద్ద స్టడీస్ని వీళ్ళు కంపైల్ చేసి డేటా మన ముందు ప్రజెంట్ చేశారు. దీని ప్రకారం వీళ్ళు ప్రజెంట్ చేసింది ఏంటంటే, ఏ రకంగానూ రేడియో ఫ్రీక్వెన్సీ ఎక్స్పోజర్ వల్ల బ్రెయిన్ క్యాన్సర్ అనేది వస్తుందనేది కంప్లీట్లీ రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేసేసారు. మీరు అర్థం చేసుకోవాల్సింది, సెల్ ఫోన్స్ వల్లనే క్యాన్సర్ రాదు అని వీళ్ళు ప్రూవ్ చేసినప్పుడు, మీరు బ్లూటూత్ అనే దాంట్లో ఇంకా తక్కువ ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే సెల్ ఫోన్ అనేది ఒక టవర్ నుంచి మన ఫోన్ వరకు రావడానికి అట్లీస్ట్ ఎంతో కొంత ఎనర్జీ కావాలి. అదే మన బ్లూటూత్ హెడ్ ఫోన్స్లో ఇంకా దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఇంకా లోవర్ ఎనర్జీ ఉంటుంది. సో ఏ రకంగానూ లాజికల్గా మీరు ఆలోచిస్తే దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు. కానీ డెఫినెట్గా లాంగ్ టర్మ్స్ ఎయిర్పాడ్స్ యూసేజ్ తోటి మనం చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఏంటి? ఫస్ట్ థింగ్, హియరింగ్ ప్రాబ్లం. చాలా లౌడ్గా ఈ హియరింగ్ అనేది మనం ఈ హెడ్ ఫోన్స్ వల్ల, లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల హియరింగ్ ప్రాబ్లం, అంటే మన చెవి వినికిడి తగ్గిపోవడం అనేది చాలామంది పేషెంట్స్లో చూస్తున్నాం. సో డెఫినెట్గా మీరు ఈ హెడ్ ఫోన్స్ అనేది జుడిషియస్గా, అంటే అవసరమైనంత వరకే వాడటం అనేది చాలా అవసరం. మీకు కనుక మీ సొసైటీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఇలాంటి మిత్స్ ఏమన్నా తిరుగుతూ ఉంటే డెఫినెట్గా మా కామెంట్స్లో పెట్టండి. నేను ఆ మిత్స్ గురించి అది ఫ్యాక్టా కాదా అనేది ఒక వీడియో తయారు చేస్తామన్నా లేదా కమెంట్స్లో మీకు ఆన్సర్ ఇస్తామన్నా కంపల్సరీ చేస్తాను.